ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మనకి ఎగ్జాంపుల్ 1, 2 కంప్లీట్ అయ్యి అలాగే ఎక్సర్సైజ్ 2Aలో ఫస్ట్ సమ్, సెకండ్ సమ్, థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. అది ఏంటి మోడల్? అది ప్రూవ్ దట్ మోడల్లో కానీ లేదా ఇఫ్ గివెన్ లైన్స్ ఆర్ ఆర్థోగోనల్ అండ్ ఫైండ్ K మోడల్ అయింది. అలాగే యాంగిల్ వాల్యూ ఫైండ్ చేయడం కూడా అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ అంటే ఆర్థోగోనల్ ప్రాపర్టీ అండ్ పాసింగ్ టు ద పాయింట్ అని ఆ మోడల్లో సమ్ చూడమా. ఇక్కడ పేజ్ నెంబర్ 85లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద, ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which passes through 1, 1 and cuts orthogonally each of the circles x square plus y square minus 8x minus 2y plus 16 is equal to 0. Another circle channama and x square plus y square minus 4x minus 4y minus 1 is equal to 0. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలంట? ఆ సర్కిల్ దేని కూడా పాస్ అవుతుంది? 1, 1 ఒక కండిషన్ ఇచ్చాడు. అనదర్ కండిషన్ ఏంటి? కట్స్ ఆర్థోగోనల్లీ అంటే 90 degrees టచ్ చేస్తుంది. ఎన్ని 2 సర్కిల్స్ టచ్ చేస్తుంది కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నామా. ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ be x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. జనరల్గా మనం రిక్వైర్డ్ సర్కిల్ మన ఫస్ట్ ఈక్వేషన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇండికేటర్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? పాయింట్స్ వైజ్గా ఇచ్చిన కూడా సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి సర్కిల్స్ అప్లై చేసుకున్నాము. గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ x square plus y square minus 8x minus 2y plus 16 is equal to 0. Second circle, another circle x square plus y square minus 4x minus 4y minus 1 is equal to 0. థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ GFలో ఉన్నాయి కాబట్టి మన యూజింగ్ లెటర్స్ ఏంటి? కంపేరింగ్ చేసుకున్నప్పుడు G డాష్ F డాష్ C డాష్ అంటే ఫస్ట్ సర్కిల్ ఎప్పుడైతే రిక్వైర్డ్ సర్కిల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ లెటర్స్ ఏంటి? GFC. మరి GFC యూజ్ చేసాం కాబట్టి ఇక గివెన్ సర్కిల్కి ఏ లెటర్స్ అప్లై చేసుకోవాలి? G డాష్ F డాష్ C డాష్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాల్యూస్ చెప్పండి. G డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది -8 మరి -8లో ఆఫ్ ఎంత? -4. F డాష్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ -2 ఉంది మరి -2లో ఆఫ్ ఎంత? -1. కాన్స్టెంట్ C డాష్ వాల్యూ +16. అంటే కంపేరింగ్ ఎప్పుడు కూడా ఏ లెటర్తో కంపేర్ చేసుకుంటాం? సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal to 0. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ ఈక్వేషన్లో g dash వాల్యూ f dash వాల్యూ c dash వాల్యూ రిటర్న్ చేసుకోవాలి. వాల్యూస్ అంటే ఇక్కడ -8 ఉంది మరి -8 ఆఫ్ ఎంత? -4. -2 మరి -2 ఆఫ్ ఎంత? -1. కాన్స్టెంట్ c dash వాల్యూ ఎంత? ఇక్కడ 16. నెక్స్ట్ సర్కిల్ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా. ఇక్కడ G డాష్ ఉన్నాయి. G డాష్ ఈక్వల్ ఇక్కడ -4 ఉంది మరి -4 ఆఫ్ ఎంత? -2. -4 ఆఫ్ ఎంత? -2. F డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4y ఉంది 4y ఆఫ్ ఎంత? -2. దేర్ఫోర్ C డాష్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మిస్టేక్లు వచ్చినాయంటే మాత్రం సంబంధం పోయినండి. ఎందుకంటే మనం యూజ్ చేసి లెటర్స్ మనకి ఐఎంపీ ఇక్కడ ఆ వాల్యూస్ ఏదైనా రాంగ్ చేసాం అనుకోండి ఇంకా ఏమవుతుంది? ఫైనాన్స్ రాంగ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి రిటర్న్ చూసుకోండి సార్. ఇక్కడ -8x -2y + 16 అలాగే -4x -4 -1 కంపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఫార్ములా చూడండి సార్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఏది పాసింగ్ త్రూ? రిక్వైర్డ్ సర్కిల్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి గివెన్ దట్
గివెన్ దట్ ఏంటో గివెన్ దట్ ఈక్వేషన్ 1 ఈజ్ పాసెస్ త్రూ ఈక్వేషన్ 1 ఈజ్ పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చారు ఇక్కడ 1 మనకు ఆల్రెడీ ఏ రికార్డ్ ఈక్వేషన్ ఫామ్ చేయాలనుకుంటా రికార్డ్ ఈక్వేషన్ కంపల్సరీ దేని కూడా పాస్ అవుతుందని చెప్పు 1 కూడా పాస్ అవుతుంది నా పాస్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి సబ్స్టిట్యూషన్ చేయాలి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది x వాల్యూ ఎంత ఇక్కడ 1 y వాల్యూ ఎంత ఇక్కడ 1 కాబట్టి 1² ప్లస్ 1² రిక్వైర్డ్ సర్కిల్ అని సబ్స్టిట్యూషన్ చేయాలి 1² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 మరి 1² ఎంత 1 ప్లస్ 1² అంటే 1 2 1 జా 2 అంటే ఎంత 2 ఇంటూ g 2g ప్లస్ 2 1 జా 2 ఇంటూ f 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఫైనల్ ఈక్వేషన్ మనకి అరేంజ్మెంట్ కావాలంటే gfc కాన్స్టెంట్ కాబట్టి దేర్ఫోర్ 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ అంతా ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ ఫామ్ అయింది కాబట్టి 4th ఈక్వేషన్ ఇక్కడ ఏంటి పాసెస్ త్రూ పాయింట్ అప్లై చేసాం ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి ఆర్థోగోనాలిటీ మరి ఆర్థోగోనాలిటీ కండిషన్ ఏంటి ఇక్కడ ఫార్ములా కావాలి కాబట్టి ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఫార్ములా ఏంటి మనకి రిటర్న్ చేసినప్పుడు 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ ఇక మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములా రిటర్న్ చేయం సబ్స్టిట్యూషన్ చేస్తాం అందుకే ఫార్ములా రిటర్న్ చేస్తాం ఏంటి ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ చాలా ఇంపార్టెంట్ అర్థనా ఆర్థోగోనాలిటీ కండిషన్ మీద ప్రాబ్లం లేకుండా లేదు మనకు 4 మార్క్స్ అందువల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇది ఇప్పుడు కండిషన్ అప్లై చేయండి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుందని చెప్పు ఆర్థోగోనాలిటీ కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 ఏదైతే నువ్వు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా ఈక్వేషన్ ఏమవుతుందంట ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 కాబట్టి ఈక్వేషన్ 1 లెటర్స్ ఏంటి జిఎఫ్సి అంటే జిఎఫ్సి వాల్యూస్ చేంజ్ అవ్వు ఇక సెకండ్ ఏంటి ఇక్కడ ఈక్వేషన్ 2 మరి ఈక్వేషన్ 2 లో ఏమైనా వాల్యూస్ g డాష్ f డాష్ c డాష్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ రిటర్న్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ g చేంజ్ అవ్వలేదు కాబట్టి g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ -4 ప్లస్ f ఇంటూ f డాష్ వాల్యూ ఎంత ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ వాల్యూ ఎంత ఇక్కడ +16 ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 అన్నా కాబట్టి ఈక్వేషన్ 1 లో లెటర్స్ ఏంటి జిఎఫ్సి అవి నాట్ చేంజ్ కాబట్టి సేమ్ అలాగే యూజ్ చేశాను మరి నెక్స్ట్ ఏంటి ఇక్కడ g డాష్ f డాష్ c డాష్ వాల్యూస్ ఇక్కడ రిటర్న్ చేస్తే ఏంటి g డాష్ వాల్యూ ఎంత -4 f డాష్ వాల్యూ -1 నెక్స్ట్ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1 ఇది 16 అప్లై చేస్తాం ఇక్కడ కాన్స్టెంట్ c డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 16 మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 2 4 జా అంటే 8 అది -8 g నెక్స్ట్ 2 1 జా 2 కానీ సింప్లిటీ ఇక్కడ మైనస్ అందులో -2f ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ 16 ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇది 4 అయింది కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత 5 ఇక్కడ కండిషన్ అప్లై చేస్తాం ఈక్వేషన్ 1 ఇది అర్థం కాబట్టి ఈక్వేషన్ 2 మరి సెకండ్ సర్కిల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ అప్లై చేయండి చేస్తే నెక్స్ట్ అగైన్ ఏంటి ఇక్కడ ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3 గారు సేమ్ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ g డాష్ మరి g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో మన సెకండ్ సర్కిల్ కాబట్టి సెకండ్ సర్కిల్ చూడండి ఈక్వేషన్ 3 అన్నాం ఈక్వేషన్ 3 g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ g డాష్ వాల్యూ -2 ఉంది g డాష్ వాల్యూ -2 ప్లస్ f ఇంటూ f డాష్ వాల్యూ ఎంత ఇక్కడ -2 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ అనే ఇక్కడ c డాష్ వాల్యూ దగ్గర నెగిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది -1 2 ఇంటూ ఫార్ములా 2 ఇంటూ కామన్ నెక్స్ట్ g ఇంటూ g డాష్ వాల్యూ ఎంత g డాష్ వాల్యూ -2
ఎఫ్ ఇంటూ ఎఫ్ డాష్ వాల్యూ -2 సి ప్లస్ సి డాష్ వాల్యూ ఇక్కడ ఎంత నెగిటివ్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 రిటర్న్ చేశాను. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జార్ 4g నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జార్ 4f ఈజ్ ఈక్వల్ టు c -1. ఇక్కడ కూడా సింబల్ ఏముంది మైనస్ ఉన్నాయి. ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది ప్లస్ 4g ఇది మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 4f నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ c -1 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఈక్వేషన్ 5 అయింది ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది 6 ఈక్వేషన్ 6. మొత్తం మనకి టోటల్గా 3 ఈక్వేషన్స్ వచ్చాయి 4 వచ్చింది 5 వచ్చింది 6 వచ్చింది. ఆల్రెడీ టైప్ ఆఫ్ సమ్స్ మీరు చేశారు ఆల్రెడీ ఎక్కడ సర్కిల్స్లో 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యి ఈక్వేషన్ ఫామ్ చేసినప్పుడు ఏదైతే మనం మోడల్ చేసామో అదే మోడల్లో 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏం చేయాలి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎనీ 2 ఈక్వేషన్స్ తీసుకుని సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది కదమ్మా. ఫస్ట్ ఇక్కడ చూడమ్మా 4 5 వస్తే ఏమవుతుంది 4 5లో హైయెస్ట్ వాల్యూ చూడండి ఇక్కడ ఇది 2g ఇది 8g అందులో 5 - 4 చేస్తే ఏమవుతుంది 5 - 4 మరి 5 - 4 అంటే 5th ఈక్వేషన్ ఏముంది ఇక్కడ 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ సెకండ్ 4th ఈక్వేషన్ చూడమ్మా 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ సింబల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింబల్ ఏమవుతుంది ప్లస్ అలా మైనస్ ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ ప్లస్ ఏంటి మైనస్ ఈ ప్లస్ కూడా ఏమవుతుంది మైనస్. క్యాన్సిలేషన్ అంటే చేయండి 8 టర్మ్స్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతే 6 టర్మ్స్ ఏంటో టర్మ్స్ అవి g ఇది ప్లస్ 2f ఇది మైనస్ 2f ఈ 2 టర్మ్స్ ఏమి క్యాన్సిల్. కొన్ని రేర్ కేసెస్లో మనకి ఎలా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి జనరల్గా ఇక్కడ ఏమవుతుంది సబ్ట్రాక్షన్ వస్తుంది. కానీ కొన్ని రేర్ కేసెస్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోద్ది అంటే ఫైనల్గా మనకి ఏమవుతుంది జీ వాల్యూ వచ్చేస్తుంది ఒకసారి ఇది ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ ఇది ప్లస్ 16 నుంచి 2 క్యాన్సిల్ అయింది 16 నుంచి 2 క్యాన్సిల్ అవుతే ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్ 14 ప్లస్ 14 రైట్ సైడ్ ఏమవుతుంది 6g ఈజ్ ఈక్వల్ టు -14. ఇక్కడ 6 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ ఫర్ g ఈజ్ ఈక్వల్ టు -14/6 ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది 2 టైం క్యాన్సిల్ అవుతుంది 2 టైం n టైమ్స్ ఇక్కడ 7 టైం ఇక్కడ 2 టైం n టైమ్స్ 3 టైమ్స్ ఫర్ g కూడా ఎంత వచ్చింది -7/3. కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే మనకి అక్కడ g వాల్యూ వచ్చింది తప్ప ఇక్కడ జనరల్గా మనకి ఏమొస్తుంది జిఎఫ్సి రిలేషన్ రావాలి రిలేషన్. కానీ ఇక్కడ ఏమైంది క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది తప్ప అంటే మీరు అనుకుంటే కాన్సెప్ట్ ఏంటి రేపు వేరే ఎక్కువ సమ్ చేస్తారు ఆ సమ్లో కూడా g రావాలని ట్రై చేస్తే పని అవుతాం. ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది జిఎఫ్ రిలేషన్ వస్తుంది అందువల్ల ఇక్కడ ఒకసారి రాకపోయినా మనం మోడల్ కొంచెం చేంజ్ చేసుకున్నాం అంటే. నెక్స్ట్ చూడమ్మా 5 - 4 చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 6 - 5 చేయండి 6 - 5లో ఏది హైయెస్ట్ చూసుకోండి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మీరు ఎలా చూసుకున్న పర్లేదు. కొంతమందికి డౌట్ ఏంటంటే సార్ అక్కడ 5 - 4 చేశారు 4 - 5 చేయొచ్చు కదండి అలా అక్కలేదు. ఇక్కడ మీరు ఏది హైయెస్ట్ అది అప్లై చేసుకోవచ్చు లేదా కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. ఇలాగా 5 - 4 6 - 5 నెక్స్ట్ 6 - 4 కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో 6 - 5 అప్లై చేసుకోండి 6 - 5 అప్లై చేస్తే ఏమవుతుంది 6th ఈక్వేషన్ ఉంది ఇక్కడ 4g ప్లస్ 4f ప్లస్ c -1 ఈజ్ ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్ ఏముంది చూడమ్మా 5th ఈక్వేషన్ 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ 0. సబ్ట్రాక్షన్ అంటే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ సింబల్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ ప్లస్ ఉంది ఏమవుతుంది మైనస్ ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇక్కడ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది ఏమవుతుంది మైనస్. ఇక్కడ చూడమ్మా ప్లస్ సి మైనస్ ఏమైంది క్యాన్సిల్ ఎందుకో ఇది ప్లస్ సి ఇది మైనస్ సి సిలో సి క్యాన్సిల్ అయితే 0 అది కోసం మనం చేస్తాం క్యాన్సిలేషన్ చేస్తాం. ఇక్కడ 8 టర్మ్స్ ఉన్నాయి సింబల్ ఏంటి మైనస్ ఇది మైనస్ కాబట్టి 8 టర్మ్స్ 4 టర్మ్ క్యాన్సిల్ అయింది 8 నుంచి 4 క్యాన్సిల్ అయితే 4 మరి హైయెస్ట్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది అందులో 8 టర్మ్స్ నుంచి 4 టర్మ్ క్యాన్సిల్ అయితే 4 కానీ 4 సింబల్ ఏంటి -4g. ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ మరి ప్లస్ మైనస్ అయితే సపరేషన్ చేయాలి 4 టర్మ్స్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే అవుతుంది 2 మరి ఆ 2కి సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ ప్లస్ ఉంది ప్లస్ 2f ఇక్కడ cc క్యాన్సిల్ అయింది ఇది -1 ఇది -16
-1 -16 రెండు కూడా మైనస్ కాబట్టి -1 + 16 ఎంత 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం జీ వాల్యూ ఫైండ్ చేసాం కాబట్టి సబ్ట్రాక్షన్ చేశాను. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది -4 ఇంటూ జీ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది -7/3 ప్లస్ 2f -17 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం ఫామ్ చేయండి. ఎల్సిఎం ఫామ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఫామ్ చేస్తే ఏమవుతుందమ్మా ఎల్సిఎం వాల్యూ చూడండి. అక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది 3. ఇక్కడ చూడండి మైనస్ అంటే మైనస్, మరి మైనస్ అంటే మైనస్ ఏంటి ప్లస్, మరి మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి 4 7 ఎంత 28. నెక్స్ట్ చూడమ్మా ప్లస్ 3 2 ఎంత 6f. ఇక్కడ సింబల్ ఉంది మైనస్ కాబట్టి -3 17 అంటే 3 10 30 3 7 21 30 + 21 ఎంత 51 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ వల్ల రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై, మరి డివైడ్ వల్ల రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి 3 zeros ఎంత 0 3 zeros 0 కాబట్టి ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చిన్నమ్మా 6f 51లో 28 క్యాన్సిల్ అయింది. 51లో 28 క్యాన్సిల్ ఏమవుతుంది -23. 51 నుంచి 28 క్యాన్సిల్ అయితే జనరల్గా 28 2 + 1 కాబట్టి 23 అయింది ఈజ్ ఈక్వల్ టు 0. 6f ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్, therefore f ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ కాబట్టి 23 / 6 23 / ఎంత 6. ఇక్కడికి మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి జీ వాల్యూ వచ్చింది, అలాగే నెక్స్ట్ ఏం వచ్చింది ఎఫ్ వాల్యూ కూడా వచ్చింది. కాబట్టి మనకున్న ఈక్వేషన్స్ స్మాల్ తీసుకోండి. అంటే ఏంటి ఇక్కడ ఉన్న మల్టిపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 8 2 ఉన్నాయి కదా, ఇలాంటి వాటిలో స్మాల్ మల్టిపుల్స్ చూసుకున్నారనుకో మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకి స్మాల్ మల్టిపుల్స్ ఏముంది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ అదే మనకున్న ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ ఉంది. ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ జీ కామా ఎఫ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 4. ఇన్ ఈక్వేషన్ అంటే 4 ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాం. మరి ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి అసలు ఒకసారి ఫోర్త్ ఈక్వేషన్ చూడమ్మా 2g + 2f నెక్స్ట్ వేళ ఏముంది ఇక్కడ +c + 4 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడమ్మా 2 ఇంటూ జీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడమ్మా -7/3 నెక్స్ట్ 2f 2 ఇంటూ ఎఫ్ వాల్యూ 23/6 నెక్స్ట్ +c + 2 ఈజ్ ఈక్వల్ టు 0. కొంచెం నాలెడ్జ్ వాడాలి కాబట్టి ఇక్కడ అలాగే /3 ఉంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ చేసేయండి 10 టైమ్స్ 3 టైమ్స్ 3గా ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 3. ఎల్సిఎం ఎంత అక్కడ 3. నెక్స్ట్ నెంబర్ 2 7 14 ఈ 14 ఇది -14 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది కదా, ఇంకా ఇక్కడ 23 ప్లస్ 3 ఇంటూ c 3c 3 ఇంటూ c ఎంత 3c ప్లస్ 3 2 ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి ఎల్సిఎం తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఎంత 3 2 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తుంది, డివైడ్ వల్ల రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై, మరి డివైడ్ వల్ల రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫైనల్ గా ఏమో వచ్చిందా 3c ప్లస్ ఇది 23 + 6 మరి 23 + 6 ఎంత 29 నుంచి 14 క్యాన్సిల్ అయింది, మరి 29 నుంచి 14 క్యాన్సిల్ ఏమవుతుంది +15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది +15 రైట్ సైడ్ ఏమవుతుంది therefore 3c ఈజ్ ఈక్వల్ టు -15 3 times 15 అంటే క్యాన్సిల్ అవుతుంది 5 times therefore c ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది -5 c ఈజ్ ఈక్వల్ టు -5. ఇక్కడికి మనకి వాల్యూస్ ఏమొచ్చింది చూసారా జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, అలాగే సి వాల్యూ కూడా వచ్చింది. కాబట్టి లాస్ట్ 2 మొత్తం 3 వాల్యూస్ దేంట్లో సెపరేట్ అయ్యాయి రిక్వైర్డ్ సర్కిల్ సెపరేట్ అయ్యాయి. మరి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ నెంబర్ ఎంత 1. substituting G, F, C values in equation 1. Equation 1 let's say sarma x square plus y square plus 2 into g value enta -7/3 into x plus 2f formula enti ikkada 2gx 2fi కాబట్టి 2 into f value enta 23/6 into y. నెక్స్ట్ కాన్స్టెంట్ c value ఎంత -5 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ క్యాన్సిలేషన్ చేయాలి కాబట్టి 2 10 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ కాబట్టి 3 ఎల్సిఎం ఎంత అవుతుంది ఇప్పుడు మీరు టోటల్ ఎల్సిఎం వేసుకునే పర్లేదు కామన్ తీసుకునే పర్లేదు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి డివైడెడ్ బై 3 వేసాను 3 ఇంటూ కామన్ టైం ఎప్పుడు కూడా కామన్గా రిటర్న్ చేసిన పర్లేదు మల్టిప్లికేషన్ చేసిన పర్లేదు కాబట్టి 3x² ప్లస్ 3y² ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎల్సిఎం సరిపోయింది కాబట్టి 2 7 జార్ 14 ఇంటూ ఎక్స్ 14x ప్లస్ ఇక్కడ ఎల్సిఎం సరిపోయింది కాబట్టి 23 ఇంటూ y 23y మైనస్ 3 5 జార్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ బై ఇక్కడ ఏమవుతుంది మల్టిప్లై 3 జీరోస్ అంతా 0 3 జీరోస్ అంటే 0 కాబట్టి దీని ఫైనల్ ఏం వస్తుంది ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది ఆ ఈక్వేషన్ అంటే రిక్వైర్డ్ సర్కిల్ కాబట్టి ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ టు సర్కిల్ లాస్ట్ ఎప్పుడు కూడా మెన్షన్ చేయండి డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తే ఊరుకుంటే కొద్దు కాబట్టి లాస్ట్ నేను రాస్తున్నా రాయండి therefore the equation of the required circle the equation of the required circle B ఏంటి ఈక్వేషన్ అది x² ప్లస్ y² చూడండి అక్కడ కామన్ తీస్తే కామన్ చేయండి లేదా లెటర్స్ వేస్తే లెటర్ తీసుకోండి కామన్ తీస్తారంటే 3 ఇంటూ రాయాలి కామన్ తీస్తారంటే ఏం రాయాలి 3 బ్రాకెట్ పెట్టుకోవాలి లేదు యాజ్ దగ్గర వస్తారంటే ఏం రాయాలి ఇక్కడ యాజ్ దగ్గర వస్తారంటే 3x² 3y² నెక్స్ట్ మైనస్ 14x ప్లస్ 23y మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0 లాస్ట్ వరకు రైట్ అయితే 4 మార్క్స్ ఎక్కడైతే మిస్టేక్ చేశారనుకోండి మనకి 2 మార్క్స్ కూడా పడవు ఎందుకంటే దీనికి చాయిస్ లేవు ఎందువల్ల ఈక్వేషన్స్ వచ్చి జిఎఫ్సీలు వస్తే 3 మార్క్స్ జిఎఫ్సీలు రావాలి అప్పుడు 3 మార్క్స్ లాస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ వస్తేనే 1 మార్క్ అందువల్ల మిస్టేక్లు రాకుండా చేయాలంటే మనం కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లంలో ఫైండ్ ద equation of the find the equation of the circle which is orthogonal to each of the following three circles चलो 3 circles ఏంటో x² plus y² plus 2x plus 17y plus 4 is equal to 0. Second equation x² plus y² plus 7x plus 6y plus 11 is equal to 0. Third equation x² plus y² minus x plus 22y plus 3 is equal to 0. 3 circles ఇచ్చాడు అక్కడ కానీ ఇక్కడ ఏ లెటర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ వైజ్గా మిస్టేక్ వచ్చినా లేదా కాన్స్టెంట్ మిస్టేక్ వచ్చినా ఇబ్బంది 2x 17y 4 వచ్చింది 7x 6y 11 అదే మైనస్ x ప్లస్ 22y ప్లస్ 3 దేనికైనా మనకి ఏం కావాలి ముందు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్ తీసుకోండి ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ the equation of the required circle B into equation of x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. Equation 1
నెక్స్ట్ 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఇందాక పాయింట్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ మళ్ళీ అప్లై చేస్తాం. ఇక్కడ 3 సర్కిల్స్ కాబట్టి 3 సర్కిల్స్ అప్లై చేయాలి. therefore given circles are ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. సెకండ్ సర్కిల్ చూడమా ఇక్కడ లెటర్స్ కూడా కావాలి కదా, మరి లెటర్స్ రైట్ సైడ్ అప్లై చేసుకోండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇదే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ప్లస్ 22y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 4. దానికి వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ రైట్ సైడ్ అప్లై చేస్తుంది జనమా. బ్రాకెట్లో ఏంటో వాల్యూస్ g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ సర్కిల్ కాబట్టి ఎక్కడ సర్కిల్ అప్లై చేస్తావు. సెకండ్ సర్కిల్ అనేది g డాష్ f డాష్ c డాష్ కాబట్టి ఇక్కడ g డాష్ వాల్యూ చూడమా ఇక్కడ 2 ఉంది ప్లస్ 2 ప్లస్ 2 ఆఫ్ ఎంత 1. నెక్స్ట్ f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 17 ఉంది. 17 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ c డాష్ వాల్యూ ఎంత, ఇక్కడ 4. కాన్స్టెంట్ c డాష్ ఎంత 4. నెక్స్ట్ సెకండ్ చూడమా g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది. 7 కి హాఫ్ వాల్యూ ఎంత 7/2. f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఉంది. 6 హాఫ్ ఎంత 3. నెక్స్ట్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ థర్డ్ సర్కిల్ చూడమా ఇక్కడ -1 ఉంది. సింబల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ -1 హాఫ్ ఎంత therefore g డాష్ ఈజ్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ దే f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 22 ఉంది, మరి 22 హాఫ్ ఎంత 11. నెక్స్ట్ c డాష్ ఈక్వల్ ఎంత 3. వాల్యూస్ అని రిటర్న్ చేసుకున్నాక ఇప్పుడు కండిషన్ అప్లై చేయండి. మంచి కండిషన్కి ఒక ఫార్ములా కావాలి కదా, మరి ఆ ఫార్ములా చూడమా ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ. కొంతమంది మల్టిప్లికేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ మల్టిప్లికేషన్ కన్ఫ్యూజ్ అయ్యే కోసం కొంచెం ఫార్ములా అరేంజ్మెంట్ చేసేది ఏంటిది 2తో మల్టిప్లికేషన్ చేసేస్తున్నాను. 2 ఇంటూ బ్రాకెట్ ఉంది అక్కడ, ఆ 2 ఇంటూ బ్రాకెట్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. మీరు ఫార్ములాని ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నా పర్లేదు, అది డౌట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ చాలా మందికి ఈ మల్టిప్లికేషన్ రాదు. అలాంటి వాళ్ళకి ఏం చేశాను, ఇక్కడ 2 అనేది బ్రాకెట్లో ఉంది కదా, అక్కడ 2తో మల్టిప్లికేషన్. 2తో మల్టిప్లికేషన్ ఏమైంది 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ప్రీవియస్ ఫార్ములా అప్లై చేసుకున్నా పర్లేదు, ఈ టైప్ ఆఫ్ మెథడ్ అప్లై చేసుకున్నా పర్లేదు. కాబట్టి ఇప్పుడు ఫార్ములా చూడండి సరే. కండిషన్ ఎందుకు యూజ్ చేసుకున్నావు, ఇక్కడ ఆర్థోగోనాలిటీ కండిషన్ వాడతాం. మరి కండిషన్ ఫార్ములా రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ చేస్తావు. ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 ఏం చేస్తుందంట కండిషన్ ఏంటి ఇక్కడ విచ్ ఈజ్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్. ఇక్కడ విచ్ ఈజ్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్ అంటే ఈక్వేషన్ ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 అవుతుంది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3 అవుతుంది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 4. అంటే స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకుంటాం. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2. ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఇక్కడ ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేస్తుంటే ఫార్ములా చూడండి రిటర్న్ చేసాం కాబట్టి 2 ఇంటూ g డాష్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది. g డాష్ వాల్యూ ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ f డాష్ వాల్యూ ఇక్కడ 17 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ వాల్యూ ఇక్కడ 4. ఇప్పుడు మీకు క్యాన్సిలేషన్ ఇబ్బంది ఉండదు. ఇక్కడ 2 టైం అవుతుంది క్యాన్సిల్, ఇందులో ఇది మల్టిప్లై ఇది డివైడ్ కాబట్టి క్యాన్సిల్ అయింది. ఇంకా చూడండి మనకి బ్యాలెన్స్ వాల్యూస్ 2 1 జా 2 1 జా ఎంత 2 కాబట్టి 2 ఇంటూ 2g ఎంత 2g ప్లస్ ఇక్కడ చూడమ్మా 2 2 క్యాన్సిల్ అయింది. ఇంకేముంది ఇక్కడ 17 ఉంది. 17f ఎంత 17f. ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది ప్లస్ c. ఈ ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ c. ఈ ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ c. ఈ ప్లస్ 1 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఎంత ఆల్రెడీ 4 అయింది కాబట్టి 5th ఈక్వేషన్ చేంజ్ చేశారమ్మా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వాల్యూస్ వేసాను 2 1 జా 2 గా 2 ఇంటూ g 17f వేసాను. ఈ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసాను, ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్, ఇవి ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి వాల్యూస్ మనకి నెగిటివ్ చేంజ్ అవ్వకూడదు. అందులో ఏం చేసాను ఇక్కడ రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ప్లస్ c. ఈ ప్లస్ లెఫ్ట్ కొత్త అవుతుంది మైనస్ c. ఇది +4, ఈ +4 లెఫ్ట్ కొత్త అవుతుంది -4. దేర్ఫోర్ ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది 2g + 17f - c - 4 = 0 వచ్చింది. ఇది 5th ఈక్వేషన్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి 1 2 అయిపోయింది. ఈసారి 1 3. ఈసారి కాన్సెప్ట్ ఏంటి 1 3. మరి 1 3 కండిషన్ అప్లై చేస్తే
ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ ఆల్రెడీ ఏంది 1 2 అయిపోయింది కదా, నెక్స్ట్ 1 3 అప్లై చేసాం. 1 3 సేమ్ కాన్సెప్ట్. 2 ఇంటూ జీ డాష్ వాల్యూ ఇక్కడ 7/2 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ వాల్యూ ఇక్కడ 11. ఇక్కడ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయండి. 2 మల్టిప్లై 2 డివైడ్ 2 క్యాన్సిల్. ఇంక బ్యాలెన్స్ ఏముంది 7 ఇంటూ జీ 7g అంటే 7g. ఇక్కడ ప్లస్ మిడిల్ సింబల్ ఏంటి ప్లస్ 2 3 జార్ అంతా 6f. ఈ రైట్ సైడ్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ సి, లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది మైనస్ సి, ఇది ప్లస్ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది -11 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది, ఇది ఆల్రెడీ 5 అయింది కాబట్టి ఈక్వేషన్ ఎంత అవుతుంది 6. ఈక్వేషన్ 6. ఈసారి 1 3 కూడా అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి 1 4 అయితే ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 4. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది 2g ఇంటూ జీ డాష్ ఎంత ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ కొంతమంది మైనస్ వేస్తారు. -1/2 ప్లస్ 2f ఇంటూ ఎఫ్ డాష్ వాల్యూ ఎంత 11 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 3. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ప్లస్ 2 మల్టిప్లై 2 డివైడ్ కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -1 ఇంటూ జీ ప్లస్ 2 11 జార్ ఎంత 22f. 211 ఎంత 22f. రైట్ సైడ్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ సి, లెఫ్ట్కి వస్తే మైనస్ సి, ఇది +3, లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది -3 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 6 అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ ఎంత 7. ఇక్కడ నుంచి సేమ్ ప్రీవియస్ మోడల్లో మనం ఏవైతే తయారు చేసామో అదే ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 5 వచ్చింది, ఈక్వేషన్ 6, ఈక్వేషన్ 7 వచ్చింది కాబట్టి సాల్వ్ చేయాలమ్మా. సబ్ట్రాక్షన్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ చూడమ్మా 5 6 చూశాను. 5 6లో మనకు అరేంజ్మెంట్ బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి 6 - 5 చేయండి. 6 - 5 మరి 6 - 5 చేస్తే 6 ఈక్వేషన్ ఉంది ఇక్కడ 7g ప్లస్ 6f -c -11 ఈజ్ ఈక్వల్ టు 0. 6th ఈక్వేషన్. మరి 5th ఈక్వేషన్ ఉంది ఇక్కడ 2g ప్లస్ 17f ఇది -c -4 ఈజ్ ఈక్వల్ 0 అనే కాన్సెప్ట్ ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే సెకండ్ ఈక్వేషన్ సింబల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 5th ఈక్వేషన్కి మైనస్ ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ సింబల్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్, ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్. కానీ ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మరి మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ఏమవుతుంది ప్లస్. చేయండి అమ్మా 7 టర్మ్స్ నుంచి 2 టర్మ్ క్యాన్సిల్ అని 7 నుంచి 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 5g. మరి ఇక్కడ చూడాలి ఇదేంటి 17f, ఇది 17, ఇది మైనస్ 17లో 6 క్యాన్సిల్ అయింది. 17 నుంచి 6 క్యాన్సిల్ అవుతే 17 6 క్యాన్సిల్ అవుతే 11, ఆ 11 సింబల్ ఏంటి -11f. ఇది -c +c, మరి -c +c ఏమవుతుంది క్యాన్సిల్, -c +c ఏమవుతుంది క్యాన్సిల్. ఇది -11, ఇది +4, -11 +4 అంటే ఏంటి మైనస్ ప్లస్ ఉంది, మరి మైనస్ ప్లస్ అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. మరి మైనస్ ప్లస్ అంటే మైనస్ చేయాలి కాబట్టి 11 నుంచి 4 క్యాన్సిల్ అయింది. 11 నుంచి 4 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 7, ఆ 7 సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ రిటర్న్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ ఆల్రెడీ ఎంత వచ్చింది 7 అయింది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ ఎంత 8. ఇక్కడికి 8 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకోటి ఈక్వేషన్ తీసుకున్నామా 7 6 తీసుకుంటే 7 - 6 అయింది. 7 - 6 వేస్తే ఏమవుతుంది 7 - 6 that implies 7th equation ఉంది -g plus 22f -g plus 22f minus c minus 3 is equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ చూడమ్మా 6th ఈక్వేషన్ కాబట్టి 7g
ప్లస్ 6f మైనస్ c మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 0. ఇక 6th ఈక్వేషన్ మైనస్ ఉంది కాబట్టి సింబల్ చేంజ్ అవ్వండి. ఇది ప్లస్కి ఏంటి మైనస్, ఈ ప్లస్కే మైనస్, ఈ మైనస్కే ప్లస్, ఈ మైనస్ ప్లస్. ఫస్ట్ రెండు కూడా మైనస్ ఉన్నాయి, రెండు మైనస్ అయితే ఏం చేయాలి ఎడిషన్ చేయాలి, ఎడిషన్ చేసి సేమ్ సింబల్ వేయాలి. ఇది 1 టైం, ఇది 7 టైం. 1 టైం 7 టైం ఎంత అవుతుంది 8 టైం. 1 టైం 7 టైం ఎంత 8 టైం. ఇది ప్లస్, ఇది మైనస్. 22లో 6 క్యాన్సల్ అయింది. 22లో 6 క్యాన్సల్ ఎంత 22లో 6 క్యాన్సల్ ఎంత అవుతుంది 16. ఈ 16 అది ప్లస్ ప్లస్ 16f. ఇది మైనస్ ప్లస్, ఈ 2 టర్మ్స్ ఏమని క్యాన్సల్. ఇది ప్లస్ 11, ఇది మైనస్ 3. మరి ప్లస్ 11 మైనస్ 3 అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 11 నుంచి 3 క్యాన్సల్ అవుతే 8. ఆ 8కి సింబల్ ఏంటి ప్లస్. ఇది ఈక్వల్ 0. మన పాజిబిలిటీ ఇప్పుడు కూడా స్టార్టింగ్ మైనస్ ఉంది కదా, అన్నిటికి చేసేస్తాం కదా ఇక్కడ. అంటే ఇక్కడ సాల్వింగ్ మెథడ్లో అప్లై చేస్తాం కాబట్టి మైనస్ సింబల్ మార్చుకున్నా పర్లేదు, మార్చుకోవడం పర్లేదు. ముందు క్యాన్సలేషన్ ఉంది. 8 16 8 8 16 8 అంటే 8 క్యాన్సల్ వస్తుంది 8 టేబుల్. ఏ టేబుల్ క్యాన్సల్ అవుతుంది 8 టేబుల్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి 8 ఎన్ టైమ్స్ ఇక్కడ 1 టైం అంటే మైనస్ g. 8 టేబుల్ ఎన్ టైమ్స్ 2 టైమ్స్ 2f. 8 టేబుల్ ఎన్ టైమ్స్ ఇక్కడ 1 టైం ఈజ్ ఈక్వల్ 0. మీరు మైనస్తో చేంజ్ చేసిన పర్లేదు, చేంజ్ చేయడం పర్లేదు, ఎలా ఉంచి చేసేయచ్చు. లేదంటే నాకు ఫస్ట్ మైనస్ ఉండకూడదు, నాకు ఫస్ట్ ఎప్పుడు ప్లస్ ఉండాలి అన్న కాన్సెప్ట్లో చేసే ఇప్పుడు అయితే ముందు సింబల్స్ మార్చుకోవాలి. ఏ కాన్సెప్ట్ చేసినా మనకు మార్క్స్ వస్తాయి. అదనా మీరు ఎలా ఉంచేసినా పర్వాలేదు, లేదా అక్కడ మైనస్ని ప్లస్ చేసినా పర్వాలేదు. ఇందువల్ల అక్కడ ఈక్వేషన్ కాదు, ఇది ఓన్లీ సాల్వింగ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నా పర్వాలేదు. ఈక్వేషన్ నెంబర్ అంటే ఇక్కడ 9. సాల్వ్ 8 and 9. సాల్వ్ 8 and 9 చేస్తే రిలేషన్ ఏంటి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ జిఎఫ్. రిలేషన్ బిట్వీన్ జిఎఫ్ కాబట్టి జిఎఫ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. జిఎఫ్ కాన్స్టెంట్. జిఎఫ్ కాన్స్టెంట్ ఏంటి జీతో స్టార్ట్ చేయకూడదు. ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా లెటర్ ఏంటి చూసుకోవాలి. ఇక్కడ జీ అంటే జీతో స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ ఎఫ్. ఎఫ్ వాల్యూ ఇక్కడ -11. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -7. నెక్స్ట్ స్టార్టింగ్ ఎంత 5. మళ్ళీ ఎఫ్ వాల్యూ ఎంత -11. అంటే దేంతో స్టార్ట్ చేస్తే దాంతో ఎండ్ అవ్వాలి. దేంతో స్టార్ట్ చేసాం దాంతో ఎండ్ అవుతే అక్కడ సాల్వ్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 2 1 -1 2 వాల్యూస్ కరెక్ట్గా వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. చూడమ్మా మల్టిప్లికేషన్ అప్పుడు కూడా అప్ టు డౌన్ చేయాలి, తర్వాత డౌన్ టు అప్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ g డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -11 1 jar 11. 11 1 jar ఎంత 11. నెక్స్ట్ సింబల్ ఏంటి మైనస్, అది ఫార్ములా మైనస్ అది. నెక్స్ట్ చూడండి ఇక్కడ డౌన్ టాప్ చేసినప్పుడు ఇది ప్లస్ ఇంటూ మైనస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి మైనస్. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. 2 7 jar 2 7 jar ఎంత 14. therefore f డివైడెడ్ బై 7 1 jar 7. ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కాబట్టి 7 1 jar 7 minus 1 5 jar 5 is equal to constant 1 by 5 2 jar. 5 2 jar ఎంత 10. 5 2 jar 10. ఇక్కడ చూడమ్మా ఆనే ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ ఉంది. ఇది మైనస్, మైనస్ అంటే మైనస్ అంటే ప్లస్ కాబట్టి 1 11 jar 11. 1 11 jar ఎంత 11. therefore g divided by ఇక్కడ 14 నుంచి 11 క్యాన్సిల్ అయితే 3. f డివైడెడ్ బై 7 నుంచి 5 క్యాన్సిల్ అయితే 2. నెక్స్ట్ 1 డివైడెడ్ బై ఏమవుతుంది కూడా -1. 11 నుంచి 10 క్యాన్సిల్ ఎంత అవుతుంది 1. కానీ 1 సింబల్ ఏంటి మైనస్. ఇప్పుడు ఈక్వల్ టు కండిషన్ అప్లై చేస్తే ఫస్ట్ లాస్ట్ సెకండ్ లాస్ట్ చేస్తే g డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇక 1 డివైడెడ్ బై 1. మరి 1 డివైడెడ్ బై ఎంత 1 అంటే 1, కానీ సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ కాబట్టి -1. నెక్స్ట్ దే f డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్స్కి వెళ్తే అవుతుంది మల్టిప్లై. 3 1 jar ఎంత 3. సింబల్ ఏంటి మైనస్. నెక్స్ట్ దే f ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తుంది రైట్ సెకండ్ మల్టిప్లికేషన్ కాబట్టి 2 1 jar 2. సింబల్ ఏంటి మైనస్. g వాల్యూ ఎంత వస్తుంది కదా -3. f వాల్యూ -2 రిటర్న్ చేస్తే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తారో సబ్స్టిట్యూటింగ్ g, f values substituting g, f values in equation. మీకు ఏ ఈక్వేషన్ స్మాల్గా ఉందో చూడండి.
ఇది 7 ఉంది 2 ఉంది ఇక్కడ ఇది ఉంది కాబట్టి మీరు ఇందులో అప్లై చేసుకుని దీనిలో అప్లై చేసుకున్నా పర్లేదు. ఈక్వేషన్ నెంబర్ ఎంత? 5. ఈక్వేషన్ 5. ఫిఫ్త్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏముందమ్మా 2 ఇంటూ జీవన్ ఎంత -3 ప్లస్ 17 ఇంటూ ఎఫ్ఎల్ ఎంత -2 మైనస్ సి -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ ఈక్వేషన్ చూసి ఆ ఫిఫ్త్ ఈక్వేషన్ లో ఏ వాల్యూస్ చెప్పారు ఇక్కడ జీ కమ ఎఫ్ వాల్యూస్. ఇక్కడ ఫార్ములా ఏంటి 2g అంటే g ఎంత -3 ప్లస్ 17f ఎంత -2 మైనస్ సి -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 3 జార్ 6 ప్లస్ ఇంటూ మైనస్ -17 2 జార్ 34 మైనస్ సి -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ టర్మ్స్ నెగిటివ్ కాబట్టి therefore మైనస్ సి మైనస్ 34 6 అయితే 40 ప్లస్ 4 44. ఒకసారి చూడమ్మా ఇది మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది therefore మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 44. కానీ సికి వాల్యూకి నెగిటివ్ ఉండకూడదు కాబట్టి నెగిటివ్ సింబల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది therefore సి ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ వల్ల ఏమైంది ప్లస్ ఈ ప్లస్ వల్ల ఏమవుతుంది మైనస్. therefore ఫైనల్గా ఏమవుతుంది substituting g, f, c values in equation 1. in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g వాల్యూ ఎంత -3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత -2 ఇంటూ y ప్లస్ సి వాల్యూ ఎంత ఇక్కడ సింబల్ -44 ఈజ్ ఈక్వల్ టు 0. therefore ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది therefore రిక్వైర్డ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ ఇంటూ -2 3 జార్ అంతా 6x ప్లస్ ఇంటూ -2 2 జార్ 4y -44 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం కూడా అయింది. థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం 3. థర్డ్ ప్రాబ్లం ఇఫ్ ద స్ట్రైట్ లైన్ represented by x cos alpha plus y sin alpha is equal to p intersects the circle x square plus y square is equal to a square. నెక్స్ట్ ఆర్థోగోనల్ మోడల్ అయిన తర్వాత నెక్స్ట్ మోడల్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మనకి ఎక్సర్సైజ్ చాలా సమ్స్ ఉంటాయి కానీ అన్నిటికీ కూడా ఒకటే మోడల్ అప్లై చేస్తాం. అందుగురించి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు 1 సర్కిల్ 1 లైన్ టచ్ అయితే ఫార్ములా చెప్పాను. 1 సర్కిల్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు 0, లైన్ ఈక్వేషన్ l ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫార్ములా రిటర్న్ చేశాను. ఇంటర్సెక్ట్ ఈక్వేషన్ ఏంటంటే ద రిక్వైర్డ్ సర్కిల్ గివెన్ బై 1 and 2 అన్నప్పుడు ఏమవుతుంది s ప్లస్ లాంబ్డా l. s ప్లస్ ఏమవుతుంది లాంబ్డా l. ఈ ఫార్ములా యూజ్ చేసి ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేసిన తర్వాత వాడు ఏమన్నాడు ఈ లైన్ ఏమవుతుందంట డయామీటర్ అవుతుందంట. మా లైన్ ఒక డయామీటర్ అయితే అది కంపల్సరీ దేనికంటే పాస్ అవ్వాలి. లైన్ టచ్ చేసింది రైటే కానీ ఆ టచ్ చేసిన లైన్ ఏమన్నాడు అక్కడ డయామీటర్ అన్నాడు. ఒకసారి అందులో కండిషన్ అప్లై చేసినప్పుడు అక్కడ ఇంకా మ్యాటర్ ఉంది క్వశ్చన్లో. ఏంటో క్వశ్చన్ చూడండి సార్. ఇంకా at the points A and B, then show that
the equation of the circle with AB bar as diameter is the final formula ఏంటి x square plus y square minus a square plus minus 2p into x cos alpha plus y sin alpha minus p is equal to 0. అది ప్రూవ్ చేయమన్నాడు. గివెన్ తీసుకోండి అమ్మా. గివెన్ తీసుకుంటే ఆన్సర్లో గివెన్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు కాడి. గివెన్ సర్కిల్ ఈజ్ మరి గివెన్ సర్కిల్లో మనం ఒక సింబల్ యూజ్ చేయాలి. సింబల్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఎస్ ఉండాలి కాబట్టి ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది రైట్ సైడ్ ఏ స్క్వేర్, లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. నెక్స్ట్ అనదర్ గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, ఇది రైట్ సైడ్ పి, లెఫ్ట్ కట్ ఏమవుతుంది మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సింబల్కి యూజ్ చేసినప్పుడు ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ లైన్ ఉంది కాబట్టి ఇది 1 and 2 అప్లై చేస్తుంది చూడమ్మా. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ కావాలి కాబట్టి ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ గివెన్ బై 1 and 2 అని రాసిన పర్లేదు, లేదా మనకున్న ఎగ్జాంపుల్ ఫార్ములా ఏ అండ్ బి అని పాయింట్స్ ఇచ్చాడు అది మెన్షన్ చేసిన పర్లేదు కాబట్టి ఒకసారి చూడమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇంపార్టెంట్ మాట అర్థమైందా. సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఏమి ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ ఏబి ఇచ్చాడు కాబట్టి పాయింట్స్ త్రూ ఏ అండ్ బి ఈజ్ మనం యూజ్ చేసే ఫార్మ్ ఏంటి ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సింబల్కి ఎల్ అప్లై చేసుకొని కావాలి. మీకు ఎల్లకి డౌట్ ఎక్కడ ఎల్లంటే ఇక్కడ ఏమనుకుంటారు, ఇందువల్ల ఫస్ట్ ఏమో 1 తర్వాత 2 అనుకున్నా రాసుకుని రిటర్న్ చేసుకున్నా పర్లేదు, లేదా ఎస్ అండ్ ఎల్ అప్లై చేసుకుంటే ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ 0. ఈ యొక్క ఫార్ములా మనకి ఎస్ వాల్యూ ఉంది. ఎస్ వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ lambda into L వాల్యూ ఎంత x cos alpha ప్లస్ y sin alpha మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0. అయితే డయామీటర్ అనే కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటో ఒక లైన్ టచ్ చేసినప్పుడు దాన్ని కార్డ్ అంటాం అంతే. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ కూడా పాస్ అయ్యి ఈక్వేషన్ ఫార్మ్ చేసావు. ఏంటో ఫార్ములా ఎస్ ప్లస్ ల్యాండా. అందులో అక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అని అప్లై చేసావు, కానీ ఇక్కడ ఏ అండ్ బి ఏమవుతుంది డయామీటర్ అన్నాడు. ఈ లైన్ ఎప్పుడు డయామీటర్ అవుతుంది పాసింగ్ త్రూ. ఈ పాయింట్ దీని కూడా పాస్ అవ్వాలి, సెంటర్ కూడా పాస్ అవ్వాలి. ఒక వాల్యూ అనేది ఎప్పుడైనా కూడా డయామీటర్ ఇండికేట్ చేయాలంటే అది ఇది పాసెస్ త్రూ సెంటర్. ఈ పాసెస్ త్రూ సెంటర్ అంటే ఈ యొక్క సెంటర్ దేని మీద ఉండాలి లైన్ మీద ఉండాలి. ఈ యొక్క సెంటర్ లైన్ మీద ఉంటేనే అప్పుడు అదేమవుతుంది డయామీటర్ అవుతుంది. మరి డయామీటర్ కావాలంటే ఏంటి ఇక్కడ మన సెంటర్ కావాలి. మరి సెంట్రల్గా దీని ఒక ఫార్ములా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఏంటిది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై కాన్స్టెంట్ మోడల్లో తీసుకున్నాను. మనకి ఏమొస్తుంది ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్లో మనకి ఏమొస్తుంది సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ల్యాండా వాల్యూ వస్తుంది. ఒకసారి కాన్సెప్ట్ ఏంటమ్మా మల్టిప్లికేషన్ చేయండి సార్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ఎంత ల్యాండా ఎక్స్ కాబట్టి ఎక్స్ మనకి అవసరం లేదు, కాన్స్టెంట్ కావాలి. ల్యాండా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, ల్యాండా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ల్యాండా ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ వై. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ lambda p ఈజ్ ఈక్వల్ టు 0. ఒక అరేంజ్మెంట్ చేయాలి కాబట్టి అరేంజ్మెంట్ చేస్తాం చూడమ్మా. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, వై స్క్వేర్ టర్మ్ ఉంది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ ల్యాండా కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ల్యాండా సైన్ ఆల్ఫా ఇంటూ వై. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే మైనస్ ఏ స్క్వేర్, ఇది మైనస్ ల్యాండా పి. డిఫర్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా పి. మైనస్లో వచ్చింది మనం అసలు దీనివల్ల మైనస్ ల్యాండా పి మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఈక్వేషన్ అవసరం లేదు. ఒక కాన్సెప్ట్గా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై కాన్స్టెంట్ వచ్చింది.
ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ సెంటర్ కావాలి. దే ఫర్ సెంటర్ ఆఫ్ ది అబోవ్ సర్కిల్, దే ఫర్ సెంటర్ ఆఫ్ ది అబోవ్ సర్కిల్ లేదా దిస్ సర్కిల్. అబోవ్ సర్కిల్ అనుకున్నా పర్లేదు, దిస్ సర్కిల్ అనుకున్నా పర్లేదు, మీ మీనింగ్స్ కదా రాసుకున్నా పర్లేదు. సెంటర్ ఆఫ్ ది అబోవ్ సర్కిల్ లేదా దిస్ సర్కిల్ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా మన ఫార్ములా ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయాలి. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ, లాంబ్డా కాస్ ఆల్ఫా. మరి లాంబ్డా కాస్ ఆల్ఫా ఎంత అవుతుంది, ఆఫ్ చేస్తే లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2. మరి ఇక్కడ సింబల్ ఏంటి, ప్లస్. ఈ ప్లస్ ఆపోజిట్ ఏమవుతుంది, మైనస్. ఒక సెంటర్ వాల్యూ రాసేటప్పుడు కూడా ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూని ఆఫ్ చేసి దాని సింబల్ ఏమవుతుంది, ప్లస్ అంటే మైనస్ రాయాలి, మైనస్ అంటే ఎవరైనా ప్లస్ రాయాలి. ఇక్కడ సింబల్ ఏంటి, ప్లస్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది మైనస్ అయింది. నెక్స్ట్ ఉందమ్మా, ఇక్కడ లాంబ్డా సైన్ ఆల్ఫా ఉంది, లాంబ్డా సైన్ ఆల్ఫా బై ఎంత అవుతుంది 2. ఇక్కడ సింబల్ ఏంటి, ప్లస్. ఈ ప్లస్ ఆపోజిట్ ఏంటి, మైనస్. ఇప్పుడు కాన్సెప్ట్ చేయండి, ఏంటి కాన్సెప్ట్, ఇక్కడ సమ్ ఇది నెంబర్ యూజ్ చేసుకోండి. ఈక్వేషన్ 3 అనేది తీసుకోండి. థర్డ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ 3 యొక్క సర్కిల్ సెంటర్ అవుతుంది ఆల్రెడీ డయామీటర్ కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్ 3 యాజ్ డయామీటర్, ఈక్వేషన్ 3 యాజ్ AB యాజ్ డయామీటర్, ఈక్వేషన్ 3 హ్యాజ్ AB యాజ్ ఏంటి, డయామీటర్. AB బార్ డయామీటర్ అప్లై ఉంది కాబట్టి అలా రాసుకున్నా పర్లేదు, లేదా గివెన్ దట్ AB బార్ ఈజ్ డయామీటర్ దెన్ ఏమవుతుంది, సెంట్రలైజ్ ఆన్ డయామీటర్, సెంట్రలైజ్ ఆన్ డయామీటర్ కాబట్టి డెఫినెట్ ఏమవుతుంది, ఇక్కడ సెంటర్ లైస్ ఆన్ నెంబర్ ఎంత అవుతుంది, ఇక్కడ ఈక్వేషన్ 2 లైస్ ఆన్ ఈక్వేషన్ 2. ఎందువల్ల ఇక్కడ ఈబీ బార్ అంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్, ఆ లైన్ ఈక్వేషన్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కాబట్టి దేర్ఫోర్ సెంటర్ లైస్ ఆన్ ఈక్వేషన్ 2. సెంటర్ లైస్ ఆన్ ఈక్వేషన్ 2 అంటే ఈ యొక్క లైన్ ఈక్వేషన్ సెంటర్ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది ఎక్స్ టర్మ్ ఎంత, మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో సెంటర్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సెంటర్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఈ సెంటర్ పాయింట్ ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఎక్స్ ఎంత, మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఈ ఎల్సిఎం కట్టండి, ఎల్సిఎం కట్టే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేసేసుకోండి. మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, మైనస్ లాంబ్డా ఉంచాను, కాస్ ఇంటూ కాస్ ఎంత, కాస్ స్క్వేర్ ఆల్ఫా అయింది. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఏంటి, ప్లస్ ఇంటూ మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇక్కడ నువ్వు ఎల్సిఎం కడుతుంది ఎంత 2 కాబట్టి 2 ఇంటూ పి ఎంత 2p, ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది డివైడెడ్ బై 2 ఇది ఇక్కడ 0. ఎల్సిఎం వాల్యూ 2 కట్టాం, ఇందులో డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. మైనస్ లాంబ్డా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ లాంబ్డా సైన్ ఇంటూ సైన్ ఎంత, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 ఇంటూ పి 2p. దేర్ఫోర్ ఇది డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది, మల్టిప్లై 2 జీరోస్ ఎంత అవుతుంది 0, 2 జీరోస్ ఎంత 0. ఇక్కడ రెండింటిలో కామన్గా ఉంది మైనస్ లాంబ్డా ఉంది, మైనస్ లాంబ్డా కామన్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ మైనస్ కామన్ పోతే ఏమవుతుంది ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2p ఈజ్ ఈక్వల్ టు 0. మరి డివైడ్ చేస్తుంది, డివైడ్ అయ్యి రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి 2 జీరోస్ ఎంత 0. దేర్ఫోర్ ఇక్కడ చూద్దామా, మైనస్ లాంబ్డా ఇంటూ ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్, ఈ మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్, ఇది రైట్ ఇక్కడ మైనస్ 2p ఉంది, ఈ మైనస్ 2 రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మరి ఇది ఫార్ములా ఏంటో, ఫార్ములా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి మైనస్ లాంబ్డా ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 1 రైట్ సైడ్ ప్లస్ అయింది. నాకు లాంబ్డా మైనస్ ఉండకూడదు, మరి లాంబ్డాకి మైనస్ ఉండకూడదు అంటే ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. లాంబ్డా 1 జార్ ఎంత, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా రైట్ సైడ్ ఏముంది ఇంకా 2p. దేర్ఫోర్ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 3 అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చింది అంటే ఈ ఈక్వేషన్ మరి సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ నెంబర్ ఏమవుతుంది, ఇది కూడా 3 అవుతుంది. అందువల్ల మీరు రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 2 రాస్తున్నారు, ఇక్కడ ఈక్వేషన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఫైనల్ ఎక్కడి నుంచి వచ్చింది. అందులో సబ్స్టిట్యూషన్ మనకి లాంబ్డా అంటే ఇక్కడ చేయాలి తప్ప అక్కడ చేయకూడదు. ఎప్పుడైనా లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అక్కడ ఓన్లీ సెంటర్ రాయడానికి యూజ్ అవుతుంది, అందులో సెంటర్ రాయడానికి యూజ్ అవుతుంది తప్ప దానికి అప్లై చేసుకోవాలి తప్ప ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి అవుతుంది ఇదే అవుతుంది. అందులో చూడమ్మా
చూడమ్మా ఇక్కడ ఈ మైనస్ ఏమైంది ప్లస్ అయింది, ఈ మైనస్ ప్లస్ అవుతే రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ అలా మైనస్, ఇది మైనస్ ఏమో ప్లస్ అయింది, ఎందుకు మనకి λ వాల్యూ పాజిటివ్ కావాలి, ఇది మైనస్ ఏమైంది ప్లస్ అయింది, ఆల్రెడీ రైట్ సైడ్ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏమవుతుంది మైనస్, అంటే దేశం λ వాల్యూ ఏమవుతుంది మనకి λ ఇది కూడా ఎంత మైనస్ 2p, ఈ λ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమ్మా. ఫైనల్గా మనకి ఏమవుతుంది సబ్స్టిట్యూట్ λ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 అంటే ఇది సెంటర్ రాస్తుంది కాదు, మనకు కావాల్సింది ఫైనల్గా మనం రాసిన ఈక్వేషన్ కాదు, ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x² + y² - a² ఒకటి λ వాల్యూ ఎంత మైనస్ కాబట్టి ప్లస్ అంటే మైనస్ -2p ఇంటూ x cos α ప్లస్ y sin α మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0. వాడు దగ్గర ప్రూవ్ చేయమంట ఫైనల్గా ఆన్సర్ x² + y² - a² - 2p ఇంటూ x cos α ప్లస్ y sin α మైనస్ p ఈజ్ ఈక్వల్ 0 ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఇది కూడా రిటర్న్ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏమైంది హ్యాన్స్ ప్రూవ్డ్, వాడు ప్రూవ్ చేయమన్నాడు కదా ప్రూవ్ చేసాం హ్యాన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 3 సమ్స్ అయ్యాలా. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్ చూద్దామా.